పిఎంసి తెలుగు ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మనతో ఉండారు బ్రహ్మశ్రీ ప్రేమ్నాథ్ సార్ గారు. నమస్తే సార్, వెల్కమ్ సార్. ఈ భూలోకంలో మానవుడు భావోద్వేగాలు అంటే ఎమోషనల్ కూరుకుపోయి దుఃఖంతో జీవిస్తున్న ఈ మానవుడు దైవత్వ స్థితిలో ఆనందంగా ఎలా జీవించాలి సార్? ఈ అజ్ఞానంలో ఉన్నప్పుడు మానవుడిగా ఉంటాడు. ఎప్పుడైతే ధ్యానం చేసి ఆత్మజ్ఞానం పొంది ఆత్మజ్ఞానంతో జీవిస్తాడో దేవుడు అవుతాడు. మనిషికి దుఃఖానికి కారణం శారీరక అనారోగ్యం, మానసిక ఒత్తిడి. ఈ శారీరక అనారోగ్యం ధ్యానం ద్వారా ఎవరైనా తొలగించుకుని ఆరోగ్యంగా జీవించవచ్చు. ఈ మానసిక ఒత్తిడి ఈ మనసుకు శరీరానికి చాలా సంబంధం ఉంది. డాక్టర్లు వ్యాధికి కారణం సైకోసోమాటిక్ డిజార్డర్ అంటారు. మానసిక ఒత్తిడి, సైకో అంటే మానసిక ఒత్తిడి, సోమాటిక్ అంటే దేహానికి అనారోగ్యం ఇస్తుంది అని చెప్తారు. అది సత్యమే. ఎందుకంటే మన పెద్దలు కూడా చెప్పేవాళ్ళు మనోవ్యాధికి ఔషధం లేదు. మరి ఈ మనోవ్యాధి, ఈ మానసిక ఒత్తిడికి కారణం ఆలోచన, మనసు అనే ఆలోచన. ఈ ఆలోచన ఆపేటువంటి ఔషధమే లేదు. ఆయుర్వేదిక్ లేదు, న్యాచురోపతి లేదు, హోమియోపతి లేదు, అలోపతి లేదు. కేవలం ధ్యానం ఒక్కటే మార్గం. ధ్యానము ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి అంటే ఆనందం. ఈ శారీరక అనారోగ్యం ఎంత దుఃఖాన్ని ఇస్తుందో మానసిక ఒత్తిడి కూడా అంత దుఃఖాన్ని ఇస్తుంది మనిషికి. మరి ఈ ఎమోషన్స్, భావోద్వేగాలు, భయము, దుఃఖము, ఆవేశము, ఇవన్నీ అసూయ, కొన్ని గుణాలు కూడా కారణమవుతాయి. మరి ఎలా మనం వీటిని అధిగమించాలి, ఎలా ఆనందంగా జీవించాలి అంటే ఈ మనసు అనేది ఏమిటి అంటే ఆలోచన. ఆలోచన అనేది మనసు యొక్క ప్రయాణం. మీరు ఇష్టపడి వింటున్నారు, మీ మనసు ఎక్కడికి వెళ్ళటం లేదు. నేను ఇష్టంతో చెబుతున్నా, నా మనసు ఎక్కడికి వెళ్ళటం. కాబట్టి మీకు ఆనందంగా ఉంది, నాకు ఆనందంగా ఉంది. ఒకవేళ వదిలేసామనుకోండి, ఈ మనసు రెండే మార్గాలు ప్రయాణం చేయడానికి. ఒకటి భూతకాలము, ఇంకొకటి భవిష్యత్తు కాలం. భూతకాలం అంటే జరిగిపోయినవన్నీ గుర్తు చేసుకోవడం, కోల్పోయినవన్నీ జ్ఞాపకం చేసుకోవడం. ఎంత ఆరోగ్యం ఉండేది, ఎంత డబ్బు ఉండేది, ఎంత గౌరవం ఉండేది, నా వాళ్ళందరూ నాతో ఉండేవాళ్ళు, నా జీవితంలో సుఖమే లేదు, ప్రేమే లేదు. ఇదంతా దుఃఖానికి కారణం. ఆ భూతకాలం అనే పదంలోనే భూతం ఉంది. ఈ మనసు భూతం దగ్గరికి వెళ్తే ఆ భూతం ఏడిపిస్తుంది. మనసు వెళ్తోంది కానీ భూతకాలంలో, ఆ భూతకాలం మన దగ్గర కావటం లేదు. భవిష్యత్ కాలం, ఒక పిల్లవాడికి, స్టూడెంట్కు రేపు ఎగ్జామ్ అంటే భయం. ఒక రైతుకు వర్షం వస్తుందో లేదో భయం. ఒక వ్యాపారస్తుడికి వ్యాపారం అవుతుందో లేదో భయం. ఒక గృహిణికి సీరియల్ టైంలో బంధువులు వస్తారంటే భయం. మరి ఈ మనసు ఈ భూతకాలంలో వెళ్ళినప్పుడు దుఃఖము, భవిష్యత్తు కాలంలో వెళ్ళినప్పుడు భయం. ఈ గతం అనేది భూతము, భవిష్యత్తు అనేది దయ్యం. మనసు వెళ్తోంది కానీ భూతకాలంలోకి, భవిష్యత్తు కాలంలోకి. ఆ భూతం, దయ్యం మన దగ్గర రావటం లేదు. కాబట్టి ఆ దుఃఖానికి, భయానికి కారణం మనసు యొక్క ప్రయాణం, ఆ మనస్సు. ఇది ధ్యానం చేస్తే కానీ మనకెవరికి తెలియదు. మనసు మనతో కలిసి ఉంటే సీతారామ కళ్యాణం. మనతో కలవకుండా ఉంటే దయ్యాల భూతాల సాంగత్యం. మనతో అంటే ఏమిటి? వర్తమానంలో ఉండడం. ఎవ్రీ ప్రెజెంట్ మొమెంట్ ఈజ్ ఎ డివైన్ మొమెంట్ అంట. ఏ
వర్తమాన క్షణంలో ఎప్పుడు ఉంటామో ఆ క్షణము దైవ క్షణము. మనసును స్వాధీనం చేసుకుని ఆ వర్తమాన కాలంలో ఉంచుకోవడానికి ఒకటే ఒక మార్గం ధ్యానం. ఇంకా వేరే మార్గం ఏమీ లేదు. ముక్తి అంటే దుఃఖరాహిత్యం, దుఃఖం లేకుండా ఉండటం. మోక్షం అంటే భయరాహిత్యం, భయం లేకుండా ఉండటం. అప్పుడు ఈ మానవుడు దేవుడు అవుతాడు. ఏం చెప్తుంది భగవద్గీత? ఎవరికి దుఃఖము లేదు, ఎవరికి భయము లేదు, వాడు మాధవుడు, దేవుడు. కళ్ళు మూసినా కళ్ళు తీసినా ఒక్క క్షణం కూడా మనసు భూతకాలంలో వెళ్లకుండా, భవిష్యత్ కాలంలో వెళ్లకుండా వర్తమాన కాలంలో ఉంచుకుంటే యోగి. దుఃఖము లేకుండా భయం లేకుండా జీవించేవాడు జ్ఞాని. కళ్ళు మూసినా కళ్ళు తీసినా మనసు భూతకాలంలో భవిష్యత్ కాలంలో వెళ్లకుండా వర్ధమాన కాలంలో ఉంచుకున్నవాడు యోగి. భగవద్గీత అంత చెప్పింది, దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టకపోతే దుఃఖం వస్తుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతం అవుతుందో అప్పుడు దేహం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మనసుకు దేహానికి ఒక కనెక్షన్ ఉంది. ఆరోగ్యం కావాలన్నా ధ్యానం చేయాలి, మనసుకు శాంతి కావాలన్నా ధ్యానం చేయాలి. బుద్ధిని ఎలా ఉపయోగించుకోవాలో ఆ జ్ఞానం కోసమైనా ధ్యానం చేయాలి. అన్నిటికీ ఒకటే మార్గం ధ్యానం. మరి ఈ భావోద్వేగాల్ని ఉపయోగించుకోవాలి. అవి అవసరం లేదంటే కుదరదు. కోపం ఉండాలా వద్దా అంటే ఉండాలి. పిల్లల్ని కంట్రోల్ చేయడానికి, వర్కర్స్ని కంట్రోల్ చేయడానికి కోపం ఉంటేనే వాళ్ళు మన మాట వింటారు. ఆవేశం ఉండకూడదు. ఆవేశం అనర్థదాయకం అంటారు. మితిమీరిన కోపాన్ని ఏమంటారు? ఆవేశము అంటారు. మితిమీరిన కోపాన్ని. భయం ఉండాలా వద్దంటే ఉండాలి. చదువుకోకపోతే ఏమవుతుందనే భయం ఉండాలి. సరిగా పని చేయకపోతే ఏమవుతుందనే భయం ఉండాలి. సరైన సమయానికి ఉద్యోగానికి వెళ్ళకపోతే ఏమవుతుందనే భయం ఉండాలి. ఆడ పంటలకు సరిగా నీరు పోయకపోతే పంట పండదనే భయం ఉండాలి. మరి ఈ భావోద్వేగాలు ఉపయోగించుకోవడానికి జ్ఞానం కావాలి. ఏది కూడా అవసరం లేనిది ఏది లేదు. ఏదైనా ఆత్మ ఎదుగుదలకు నేర్చుకోవడానికే సృష్టింపబడినాయి. కానీ వాటి నుండి మనం ఎలా బయటపడాలి, ఏ భావోద్వేగాన్ని, ఏ ఎమోషన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఆ జ్ఞానం మనకు అవసరం. లేకపోతే జీవితంలో మనం అనుకున్నవి ఎన్నో సాధించలేము, ఆనందంగా జీవించలేము. ఈ ఎమోషన్స్ అనేవి ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందంటే ఒకప్పట్లాగా ప్రపంచం లేదు. పరిస్థితులు అనంతంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు చదువు అయిపోతే వ్యాపారం చేసేవాడు, ఎవరు వృత్తుల్లో వాళ్ళు ఉండేవాళ్ళు, ఆనందంగా జీవించేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. పోనీ ఆ ఉద్యోగం వస్తే ఆనందంగా ఉంటాడా? ఉండడు. 10 లక్షల ప్యాకేజ్ వస్తే 20 లక్షలు, 20 లక్షల ప్యాకేజ్ వస్తే 50 లక్షలు, 50 లక్షల ప్యాకేజ్ వస్తే 1 కోటి. తృప్తి లేదు. మనిషికి డబ్బు ఆనందాన్ని ఇవ్వదు, తృప్తి ఆనందాన్ని ఇస్తుంది. మరి ఉద్యోగం అందింది, ఈ ఉద్యోగం తీసేస్తారేమో, నాకు ఉద్యోగం పోతుందేమో అని భయం. ఈఎంఐ కట్టాల్సి వస్తుందనే భయం. పిల్లల్ని ఎలా చదివించాలనే భయం. జీవితము నరకప్రాయం చేసుకుంటున్నారు యువకులందరూ. కారణం ఏమిటంటే జ్ఞానం లేకపోవటం. జ్ఞానం ఒక్కటి ఉంటే అడవుల్లో ఉన్న ఆనందంగా ఉంటాడు వాడు, ఎక్కడ ఉన్న ఆనందంగా ఉంటాడు, దేన్నైనా స్వీకరిస్తాడు. వాడికి తెలుసు, నా ఆలోచన యద్భావం తద్భవతి, నేను అనుకున్నది నేను సృష్టించుకోగలను అనే ఈ జ్ఞానం ఉన్నప్పుడు భయపడకుండా జరిగినది మన మంచికే, జరుగుతున్నది మన మంచికే, జరగబోయేది మన మంచికే అన్న జ్ఞానంతో ఆనందంగా జీవిస్తాడు ఒక జ్ఞాని.
బుద్ధ భగవానుడు అందమైన భార్యను, ముద్దుల బిడ్డను, రాజవైభోగాన్ని వదిలేశాడు. రాత్రికి రాత్రే అన్నీ వదిలి బయటకు వచ్చాడు. తనకు దుఃఖం లేదు. ఈ జగత్తులో అందరికీ దుఃఖం ఉంది, ఎందుకు అందరూ ఆనందంగా జీవించకూడదని ఒక్క ప్రశ్న అతన్ని అన్ని వదులుకునేలా చేస్తుంది. తన కోసం తనకేం అనారోగ్యం లేదు, దుఃఖం లేదు, ఏమీ లేదండి. జగత్తు అందరి ఆనందం కోసం ఒక ప్రశ్న ఉదయించింది. దానికోసం ఋషులను, యోగులను అందరినీ కలుస్తాడు. 6 సంవత్సరాలు అడవులు, కొండలు, గుహలు, తిండి తిప్పలు లేకుండా నిద్రలు మానేసి, కానీ సరి అయిన సమాధానం దొరకదు. ఆ చెట్టుకి ఇలా సొమ్మసిల్లిపోయి శ్వాసను గమనిస్తూ జన్మలన్నీ చూసుకుంటాడు. ఈ జన్మలకు కారణం ఏమిటని ప్రశ్న వేసుకుంటాడు. వేసుకుంటే కోరిక అని వచ్చింది. ఈ కోరికకు కారణం ఏమిటి అని ప్రశ్న వేసుకుంటాడు. అజ్ఞానము అని వచ్చిందండి. కోరికకు కారణం అజ్ఞానము. నేను దేహము, నేను మానవుడు అని జీవించడం అజ్ఞానం. నేను దేహము కాదు, నేను ఆత్మ, నేనే ఆ దైవం అని అంగీకరించి జీవించడం జ్ఞానం. ఇది జ్ఞానం. మరి బుద్ధ భగవానుడు ఆయనకు కావాల్సిన ప్రశ్నలకు సమాధానాలను వచ్చాయి. ఒక కోరిక ఏమి చేస్తుంది అంటే అది తెలుసుకోవాలి. ఇంకొక జన్మకు కారణం ఒక కోరిక. ఈ కోరికలే జన్మలకు కారణం. ఈ కోరికల కారణం అజ్ఞానం. ఎప్పుడైతే నేను దేహం అనుకుంటామో, మనసు అనుకుంటామో, అప్పుడు కోరికలన్నీ పుడతాయి. వాటి కోసమే మనం జీవితం అంతా వృధా చేసేస్తాం. అందుకే ఈ జన్మలో పెళ్లి కాలేదు, వాడి శరీరం వదిలినాడు, ఆ పెళ్లి కోసం ఒక జన్మ తీసుకుంటాడు. ఈ జన్మలో కావాల్సినంత డబ్బు లేదు, వాడు కావాల్సినవన్నీ పొందలేకపోయాడు, ఆ డబ్బు కోసం ఒక జన్మ తీసుకుంటాడు. ఈ జన్మలో పిల్లలు లేరు, కోరిక తీరలేదు, పిల్లల కోసం ఒక జన్మ తీసుకుంటాడు. ఈ జన్మలో అందం లేదు, ఆ కోరిక మిగిలిపోయింది, అందంగా పుట్టడానికి ఒక జన్మ. ఎన్ని కోరికలు, ఎన్ని జన్మలు, పునరపి జననం, పునరపి మరణం. ఈ కోరికలతోనే జన్మ తీసుకుంటాడు. బుద్ధ భగవానుడు అన్నీ తెలుసుకున్నాడు, ఆనందంగా జీవించాడు, బుద్ధితో జీవించాడు, ఆ జ్ఞానం అందరికీ అందించాడు. తన కోసము తాను జీవించేవాడు మానవుడు, అందరి కోసం జీవించేవాడు మాధవుడు. బుద్ధుడు తన కోసం రాజ్యాన్ని, భార్యను వదిలాడా? జగత్తు కోసం. మరి ఇప్పుడు అందరూ ఎవడి కోసం వాడు, ఎవడి కుటుంబం కోసం వాడు ఆలోచిస్తున్నారు. కానీ ఒక దేశము, ఈ జగత్తు, మనం దేశానికి ఏమైనా ఇస్తున్నామా? ఈ జగత్ కళ్యాణానికి ఏమైనా చేస్తున్నామా? ఇంత కూడా లేదు, ఇంత కూడా లేదు. పోనీ తన కోసం తాను ఆనందంగా జీవించడానికి ఎలా ఉండాలో అది దానికి జ్ఞానం కావాలి, దానికి ధ్యానం మార్గం. ఇప్పుడు ఎందుకు ఈ ప్రపంచంలో ఇంత అల్లకల్లోలం జరుగుతుంది? ప్రతి ఒక్కడికి జీవితం గురించి ఆలోచన, భవిష్యత్తు గురించి ఆలోచన. అంటే అన్నీ బాగుంటే దేవుడు గుర్తు రాడు. అందుకే పెద్దలు చెప్తారు, దేవుడి కన్నా దెబ్బే గురువు అంట. ఒక దెబ్బ పడితే కానీ దేవుడు గుర్తురాడు. కష్టాలు అన్నీ వస్తే అప్పుడు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు దేవుడు? బయట లేడు. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు కూడా నన్ను వెతికేవాడే దేవుడు, తానే దైవమని మర్చిపోయిన వాడే దేవుడు. అది తెలుసుకోవటం లేదు. అది తెలుసుకునే సమయం వచ్చింది. యువకులందరూ ఊపర్ షేర్వాని, అందరు పరేషాన్. షో, బైకులు, డ్రింకు, స్మోకింగు, మాంసం తినడం,
ఎంత ఎంజాయ్ చేస్తున్నాము అని నటిస్తున్నారు, కానీ లోపలంతా భయమే. ఉద్యోగం పోతుందేమో, నాకు ఇంకా శాలరీ పెరగదేమో, నా భవిష్యత్తు ఎలా? ఒక్కడు కూడా ఆనందంగా జీవించడం లేదు. ఆనందం ఎవరు ఇచ్చేది కాదు, ఎక్కడ దొరికేది కాదు. జ్ఞానం ఒక్కటే ఆనందాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానం అందుకోవడానికి మార్గమే ధ్యానం. ముందు ఆత్మస్థైర్యం వస్తుంది, ఎలా జీవించాలో. ఆత్మస్థైర్యం లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు వేసి ఏమి చేయలేం. రెండవది ఆత్మతృప్తి. ఉన్నదాంతో తృప్తి పడతాము. ఎక్కడ తృప్తి ఉందో అక్కడ ఆనందం ఉంది. ఆత్మస్థైర్యం, ఆత్మతృప్తి. ఆత్మకు సంబంధించిన అన్ని పదాలు వాడతాము, ఆత్మకు సంబంధించిన ధ్యానం చేయము. ఆత్మ అనే భగవంతుడి సహాయము తీసుకోము. వివేకానందుడు ఎంత గొప్పవాడయ్యాడు, ఏం డబ్బులు సంపాదించాడు? వివేకానందుడు ధ్యానం చేసి జ్ఞానం పొంది 39 ఏళ్లలో గొప్ప మహానుభావుడయ్యాడు. ఏం చేశాడు? చిన్నతనంలోనే ధ్యానం చేసి జ్ఞానం పొందాడు. ఎంతో బీదతనంతో జీవించి దాన్ని కూడా ఆనందంగా స్వీకరించాడు. మరి వివేకానందుడు ఆనందంగా జీవించాడు, మనం జీవించలేమా? ఒక్కడైనా ఒక బుద్ధుడు కావాలి, ఒక వివేకానందుడు కావాలి, ఒక ఆది శంకరాచార్యులకు ఒక జ్ఞాని కావాలని అనుకుంటున్నాడా? నేను ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, కలెక్టర్ కావాలి, ఏడుస్తూ నిద్రాహారాలు లేకుండా, తినడానికి ఆరోగ్యం లేదు, పడుకోవడానికి మనశ్శాంతి లేదు. ఏమి జీవితం? యువకుల జీవితం. తెలుసుకోవాలి ప్రతి ఒక్క యువకుడు. ఎవ్వరు ఆనందాన్ని ఇవ్వలేరు. ధ్యానము ద్వారా పొందిన ఆత్మజ్ఞానం మాత్రమే ఆనందం ఇస్తుంది. మనందరికీ తెలుసు, రమణ మహర్షి 7వ తరగతి చదువుకున్నాడు. ఆ 13 ఏళ్ల కుర్రాడు తిరువణ్ణామలైకి వచ్చి ఒక గోచి కట్టుకుని కొన్ని ఏళ్ళు ధ్యానం చేశాడు, కళ్ళు తెరవకుండా. క్రిములు, చీమలు శరీరాన్ని తినేస్తున్నా ఈ బాహ్య చైతన్యంలో లేడాయన. ఆ ఇన్నర్ కాన్షియస్లో ఉన్నాడు, అంతర్ చైతన్యంలో. కళ్ళు మూసినప్పుడు ఆయన పేరు వెంకటరమణ అయ్యర్, కళ్ళు తీసినప్పుడు రమణ మహర్షి. సర్వేపల్లి రాధాకృష్ణన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గొప్ప ప్రెసిడెంట్. ఆయన గొప్ప పండితుడు, వేల కొద్ది పుస్తకాలు చదివాడు, ఫిలాసఫీ రాశాడు. అలాంటి పండితుడు ఆత్మజ్ఞానము, ఆనందంగా జీవించడానికి రమణ మహర్షి దగ్గర వచ్చి జ్ఞానం పొందేవాడు. మరి అందరి గురించి తెలుసు, కానీ మనం మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీరే కావాలి, కోట్ల కొద్ది డబ్బు సంపాదించాలి అని అనుకుంటున్నారు, కానీ డబ్బు ఆనందాన్ని ఇవ్వదండి. జ్ఞానము మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది. ఈ భావోద్వేగాల్ని ఎలా మనం సరైన విధంగా ఉపయోగించుకోవాలి, వాటిలో కూరుకుపోయి దుఃఖంగా ఎలా ఉండకూడదు, వీటన్నిటికీ మనకు జ్ఞానం తప్ప వేరే మార్గం లేదు. పుస్తకాలు చదివితే ఈ భావోద్వేగాలు ఏమి మన కంట్రోల్లోకి రావు. సాధనతోనే అన్నీ సాధ్యమవుతుంది. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. నా జీవితంలో చాలా భయం ఉండేది. నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నాకన్నా కొంచెం గొప్ప వాళ్ళని చూస్తే నాకు భయం వేసేది. నేను ఫ్రీగా ఇలా మాట్లాడేవాడిని కాదు. ఒక తృప్తి లేదు, ఎప్పుడూ టెన్షన్. అలాంటిది ఈరోజు నా డిక్షనరీలో అవన్నీ లేవండి. కేవలం నా సాధనతో నాలో ఉన్న ఎమోషన్స్ అన్నిటినీ నేను విడుదల చేసుకుని, ఎమోషన్స్ని ఎలా ఉపయోగించుకోవాలో జ్ఞానం పొంది నేను చక్కగా ఆనందంగా జీవిస్తున్నా. నా జీవితమే నా అనుభవం. ధ్యానానికి ముందు నా జీవితం ఇలా లేదు. ఈరోజు నా జీవితం అద్భుతం. నాకు తెలుస్తుంది నా జీవితం యొక్క విలువ. అందుకే మిత్రులారా, ముందు పెద్దలు ఆత్మజ్ఞానులు అయితే పిల్లలు ఆత్మజ్ఞానులు అవుతారు. పెద్దలు ఏం చేస్తారు? పిల్లలు చేస్తారు. పెద్దలు ఎలా ఉంటే పిల్లలు అలా ఉంటారు. ముందు లోపం ఏదైనా ఉంటే పిల్లల దగ్గర లేదు, తల్లిదండ్రుల దగ్గర లోపం ఉంది.
చిన్నతనంలోనే ప్రతి బిడ్డకు ఆత్మజ్ఞానాన్ని అందిస్తే ఆ బిడ్డ జీవితం భవిష్యత్తులో స్వర్గం అవుతుంది. మీరు ఎంత ఆస్తి అంతస్తులు ఇచ్చినా వాటిని నిలుపుకునే జ్ఞానం లేకపోయినా, వాటిని ఎలా అనుభవించాలనే జ్ఞానం లేకపోయినా వాడికి ఏమి ఆనందం ఉండదండి. డబ్బు సంపాదించకూడదని కాదు, దాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఎలా వాటిని ఉపయోగించుకోవాలి అనే జ్ఞానం లేకపోతే వాడు ఉన్నది పోగొట్టుకొని అన్నీ కోల్పోయి ఏడుస్తూ దుఃఖంతో జీవిస్తాడు. గమనిస్తున్నాం, ప్రతి చిన్న విషయానికి సూసైడ్ చేసుకుంటున్నారు. ఏం కారణం? ఒకప్పుడు ఇలా లేదండి. ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకునేవారు. ఇప్పుడు ఇన్ని ఆత్మహత్యలకు కారణం ఏమిటంటే తల్లిదండ్రుల అజ్ఞానం అని నేను గట్టిగా చెప్తున్నాను. తల్లిదండ్రుల జ్ఞానం ఉంటే, ఆ పిల్లల జ్ఞానం బోధిస్తే వాళ్ళకు తృప్తి అంటే ఏంటి, నిస్వార్థం అంటే ఏమిటి, ఆనందం అంటే ఏమిటి అన్నీ తెలుస్తాయి. అందుకే తల్లిదండ్రులకు జ్ఞానం కావాలి. ఈ ఎమోషన్స్ అనేవి వీటి నుండి బయటపడడం పెద్ద సమస్య కాదు. ఒక చిన్న సాధనం ధ్యానంతో మన ఎమోషన్స్ అన్నిటి నుండి మనం గతాన్ని మర్చిపోతాం, భవిష్యత్తు గురించి ఆలోచించాం. ఈ రెండే ఎమోషన్స్ నుండి బయటపడడానికి కారణం. వర్తమాన కాలంలో ఉన్నవాడికి ఎమోషన్ లేదు, గతంలో ఉన్నవాడికి భవిష్యత్తులో ఉన్నవాడికి ఎమోషన్స్ ఉంటాయి. మరి ఆ రెండే కదా ఎమోషన్స్ కారణం, ఆ భావోద్వేగాలకు కారణం. ఎవడో ఏదో అవమానించినాడు, అదే జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తూ కూర్చున్నాడు. రేపు ఏమవుతుందో అని ఆలోచిస్తూ భయపడుతూ కూర్చున్నాడు. కారణం ఏంటి? సాధన లేకపోవడం, అజ్ఞానంతో జీవించడం. అందుకే మిత్రులారా, తల్లిదండ్రులు ఆత్మజ్ఞానులైతే పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటే తల్లిదండ్రులకి ఆనందం. తల్లిదండ్రులందరూ మేల్కోవాల్సిన సమయం వచ్చింది. గమనించండి, పెద్దలందరూ పిల్లలతో నేర్చుకోవాలి. ఈ చిన్న పిల్లల్ని గమనించండి, వాళ్ళని దేవుళ్ళు అంటారు. 7-8 ఏళ్ళ వరకు ప్రతి పిల్లవాడు దేవుడే. మనం కూడా దేవుళ్ళుగా ఉండేవాళ్ళం. వయసు పెరిగే కొద్దీ మనసు ప్రభావంతో దైవత్వాన్ని కోల్పోయి మానవత్వంలో మునిగిపోయి ఏడుస్తూ కూర్చున్నాం. మరీ మనం ఆ మనసును ఆపేసి పిల్లలుగా మారి ఆనందంగా జీవించాల్సిన సమయం వచ్చింది. పిల్లల్ని గమనించండి, గొడవ పడతారు, వెంటనే కలిసిపోయి ఐస్ క్రీమ్ పంచుకుంటారు. తల్లి ఒక్కటి కొట్టిందంటే పిల్లవాడు కొట్టిందనే కోపంతో దూరం పోడు. తల్లిని కౌగలించుకుని ప్రేమను అందించి ఆనందాన్ని ఇస్తాడు. ఆ తల్లి ఎందుకురా వీడిని కొట్టాను, ఇంత ప్రేమ ఇస్తున్నాడు ఈ పిల్లవాడని బాధపడుతుందండి తల్లి. అదేంటి ప్రేమ, అది దైవత్వం. ఆ పిల్లల్ని చూసి పెద్దవాళ్ళు నేర్చుకోవాలి. ఆ సమయం వచ్చింది. అందుకే ఈ జగత్తులో ఇటువంటి పరిస్థితులన్నీ వచ్చాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ తన దైవత్వాన్ని కోల్పోకుండా ఆనందంగా జీవించడానికి ధ్యానం ద్వారా పొందిన ఆత్మజ్ఞానము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఇప్పుడంతా ఎమోషన్స్ పారుతూ ఉండేది. ప్రతి ఒక్కరికి ఏమన్నా ఎమోషన్స్ ఒక వర్డ్స్లో చెప్పేస్తూ ఉండరు. చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ PNC తెలుగుని కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్.